మీద కూడా చాలా కేసులు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం. ఇప్పుడేంటి, దీన్ని బేస్ చేసుకుని నేరాన్ని అంగీకరిస్తూ పోసాని ఇచ్చిన వాంగ్మూలం మేరకు సజ్జల ఆయన కుమారుడిపై అన్నమయ్య జిల్లాలో మరొక కేసు నమోదైంది. ఈ కేసు లేకపోతే మిగతా ఇంతకు ముందు ఉన్న కేసులు, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఆయనే చేయించడని, ఇవన్నిటి మీద కూడా మాకు ముందస్తు బెయిల్ కావాలి, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడండి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఒక్కసారిగా బగ్గుమంటుంది. ఇదేదో సామాన్యంగా ఇది వెళ్ళట్లేదు, ఏదో పెద్ద తలకాయలు మీదకే కూటమి ఫోకస్ పెట్టింది అనే విధంగా ఈరోజు జరుగుతున్న అంశాలు. అంతేకాకుండా తమను అరెస్ట్ చేస్తారనే జరుగుతున్న ప్రచారంతో కూడా ఇది నిజము అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక్క వీళ్ళతోటే ఆగే పరిస్థితి లేదు. ఈ వారంలో చాలా అరెస్టులు ఉంటాయని, అంటే సోమవారం నుంచి మొదలయ్యి శుక్రవారం వరకు, లేకపోతే శుక్రవారం మొదలుపెట్టి అరెస్టులు కొనసాగిస్తారని వరుసగా జరుగుతున్న నేపథ్యం. అంటే విపరీతంగా ట్రోల్ అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఏం అరెస్ట్ చేస్తారులే, ఏం చేయరు, అప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు బ్యాడ్ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆలోచిస్తున్నారన్నారు, కానీ అలా చేయటం లేదు. మరి ఏంటో ఈ వ్యూహం ఏంటో తెలియదు, కానీ చాలామందిని అరెస్టులు చేసేస్తారని క్లారిటీ ఇస్తున్నారు. ముందస్తుగా లీకులు ఇస్తున్నారు, ఆ రకంగానే ఇస్తున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ల నోటీసులు మనం చూసాం, నోటీసులతో ఆగరు, కానీ ఆగారు. అంటే ఒక టెన్షన్ అండి. ఎవరినన్నా ఏదన్నా జరిగింది అనుకుంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఆ నిమిషానికి అయిపోతే పర్వాలేదు, అది అవ్వలేదు అనుకోండి టెన్షన్గా ఉంటుంది. అరెస్ట్ చేసేస్తే గొడవ లేదు, ఇంకా తప్పదు, ప్రిపేర్ అయిపోతారు కాబట్టి. అరెస్ట్ అవుతారని ఇన్సైడ్ చెబుతుంది, అరెస్ట్ చేసేస్తే గొడవ లేదు. నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా రాత్రులు నిద్ర పట్టదు. అమ్మో ఏ టైంలో వస్తాడు రైడు, మళ్ళీ ఏ టైంలో వచ్చి అరెస్ట్ చేస్తారో, ఆ టైంలో నా పరిస్థితి ఏంటి, ప్రశాంతంగా పడుకోగలరా, కంటి నిండా నిద్ర పడుతుందా? సో అలాగా మానసికంగా కూడా కుంగదీసే పరిస్థితి ఉంటుంది, కుంగిపోయే దుస్థితి ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఇక తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళనలో సజ్జల తప్పించుకుపోమంటూ, మేమే ఎక్కడికి పారిపోము, ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము హాజరవుతాం కోర్టుకి, మాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు. మరి బెయిల్ ఇస్తారా లేదా అన్నది అది కూడా చూడాలి. ఇక మరొక వైపు ఎప్పుడంటే అప్పుడు మేము విచారణకి హాజరవుతామని విజ్ఞప్తి. వీళ్ళతో పాటుగా ఈ వారంలో సజ్జల అండ్ సన్తో పాటుగా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం మరో టాకు. కీలకంగా సజ్జలతో పాటు కొడాలి నాని, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే పేర్ని నాని, వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. సజ్జలనితో మొదలుపెట్టింది అక్కడితో ఆగదు, వంశీతో మొదలైంది ఇక్కడితో ఆగదు. అంటే ఒక్కొక్కరు మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడతామండి, ఇంటర్నేషనల్ మ్యాచ్, మొదట 3-4 వికెట్లు కొట్టేసామనుకోండి, మిగతా వాళ్ళకి ఏం తోవ కనిపించదు, చేతులు ఎత్తేస్తారు. ఎప్పుడో లక్కీగా అంబపలుకు జగదాంబ పలుకు అంటే లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చో 6లు కొట్టేసో 40 కొట్టేసో 50 కొట్టేసో రేరుగా జరిగే ఈవెంట్ అది. ప్రతిసారి అలా జరగదు. మొదట్లో ఎవరైతే ఉన్నారో, కీలకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి గీత గీస్తే దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా వీళ్ళు ఫోకస్ పెట్టారు అని. వాళ్ళని ముందు కేసుల్లో అరెస్టులు పడితే మొత్తం అంతా వీక్ అవుతుంది, టీం వీక్ అయిపోద్ది, జగన్ అండ్ కో టీం వీక్ అవుతుంది. ఆ విధంగా వీళ్ళు వ్యూహం వేస్తున్నారు. ఒక పక్క మానసికంగా ఏం జరుగుతుందో తెలియకుండా, మరొక వైపు రోజుకి ఒక లీకు, ఇదిగో కొడాలి నాని మరి కాసేపట్లో అరెస్టు, సజ్జల మరొక కాసేపట్లో అరెస్టు, ఇలాంటి లీకులు ఇస్తుంటే చూసిన వాళ్ళు టెన్షన్ వస్తుంది కదా, ఏంట్రా బాబు అరెస్ట్ అంటున్నారు, ఏ కేసు మీద పెట్టారో మళ్ళీ తెలియదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేసు వస్తున్నది. పోసాని కృష్ణమురళిది ఒక దగ్గర కేసు కాదు, పదుల సంఖ్యలో కేసులు. కొడాలి నాని ఒక దగ్గర కేసు కాదు, పదుల సంఖ్యలో కేసు. పేర్ని నాని, రోజా గారు, ఇలా ఒకటి కాదండి, ద్వారంపూడి గారు ఒక దగ్గర కేసు పెట్టట్లేదు, ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. అంటే ఒక పద్మ వ్యూహంలో వీళ్ళకి లాగుతున్నారు. ఇక లాగడమే, బయటికి వెళ్ళడం అన్నది వెళ్తారో తెలియని పరిస్థితి. సో ఈ టెన్షన్తో ఉన్నారు. నేను చెప్పినట్లుగా కొడాలి నాని గారు, సజ్జల అండ్ భార్గవ రెడ్డి గారితో సహా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రోజా గారు, పేర్ని నాని గారు, వీళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లోనే అరెస్ట్ అవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజమేంత. ఇక సోషల్ మీడియా వరకే వైసీపీ నేతల పేర్లు హల్చల్ చేస్తున్నాయా? మరి అరెస్టులు పరం ఏంటి? కొడాలి నాని మీద ఏం కేసులు ఉన్నాయి, రోజా గారి మీద ఆడదా ఆంధ్ర కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రైస్ కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి, అలాగే పేర్ని నాని రైస్ గొడవను కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి. మరి సజ్జల అండ్ భార్గవ రెడ్డి గారి మధ్య ఇప్పుడు పెట్టిన కేసులు ఓన్లీ పోసాని కృష్ణమురళి
మా చేత ఈయనే తిట్టించారు, ఈయనే చెప్పించారు అన్న కేసులోనే తీసుకెళ్తున్నారా? దాంట్లోనే అరెస్టులు చేస్తారా? లేకపోతే వేరే కూడా వివిధ ప్రాంతాల్లో ఇంకా కేసులు ఉన్నాయంటున్నారు. ఫారెస్ట్ భూమిని ఏదో ఆక్రమించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు కదా, చాలా ప్రచారం జరుగుతుంది. మరి ఏది నిజమో ఏది అబద్ధమో కోర్టులు వీళ్ళకి ఉపశమనం ఇస్తాయా? లేదా అరెస్టులు అయితే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారుకి కాస్త ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది. 11 మందితోటి ఏమి ఫైట్ కూడా చేయలేని పరిస్థితి. అవి కానీ నిజంగా కానీ ప్రూవ్ అయ్యి వీళ్ళు తప్పులు చేశారు అంటే ఆయన కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదండి. దొంగని ఎవడన్నా సపోర్ట్ చేస్తే వినడానికి బాగుంటుందా? వాళ్ళని కూడా చెయ్యంటారు. నిజంగా తప్పు చేయలేదనుకోండి సింపతి వస్తుంది అంతవరకు. మరి ఇది నిజాలా అబద్ధాలా అన్నది పోలీస్ కేసులు చూడాలి, కోర్టులు తేల్చాలి. మరి అప్పటి వరకు పార్టీని నిలబెట్టుకోవడం అన్నది ఆయన కత్తి మీద సాములో ఉంది. ఎందుకంటే పక్కనున్న వాళ్ళందరినీ వేడి చేస్తే నేను చెప్పినట్టు క్రికెట్ టీం అనుకుందాం, వేరే అంశాలు వదిలేద్దాంలేండి. అందరికీ బాగా సుపరిచితం, చాలా ఇష్టమైన గేమ్ కాబట్టి క్రికెట్లో పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ మ్యాచ్, వన్డే, వరల్డ్ కప్పు, ఫైనల్ మ్యాచ్. ఏంటి పరిస్థితి? ఫస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోతాయి. విరాట్ కోహ్లీ, ధోని ఇలాంటి వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు అనుకోండి. 1 బాల్కో 2 బాల్కో 3 బాల్కో మొదటి 10 ఓవర్లోనే 4-5 వికెట్లు పడిపోయినాయి అనుకోండి. వాట్ నెక్స్ట్? మోరల్గా దెబ్బతినేస్తుంది టీము, ఆ ఉత్సాహం ఉండదు. సో అదే పరిస్థితి ఈరోజు. ఈయన కోర్ టీం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ అండదండలుగా ఉన్నవాళ్ళు, ఆయన చెప్పింది శిలాశాసనంలో